కిష్ట్వార్ జిల్లాకు సంబంధించినటువంటి చసోటి అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ కుంభవృష్టి క్లౌడ్ బర్స్ట్ బీభత్సం సృష్టించింది. ఇప్పటి వరకు ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా 12 మంది మరణించినట్టు తెలుస్తోంది. మచైల్ మాతా యాత్ర తీర్థయాత్ర మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారీ వరదల్లో భక్తుల టెంట్లు ఇతరత్ర సామాగ్రి మొత్తం కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు చూస్తున్న విజువల్స్ గమనించండి. అది ఒక రోడ్డు, ఆ రోడ్డు పైన చూడండి, అక్కడ ఒక మార్గం, ఆ ఘాట్ రోడ్ అంతా కూడా, ఆ ఘాట్ రోడ్ పైన ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఒక క్లౌడ్ బర్స్ట్ భారీ ప్రవాహానికి దారితీసింది. నదీ ప్రవాహం ఉప్పొంగింది. దీంతో రోడ్డు మొత్తం కూడా కోతకు గురైంది. రోడ్ అంతా కూడా కొట్టుకుపోయింది. అటువైపున ప్రజలు కనీసం సేఫ్ జోన్కి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి. ఆ విజువల్స్ మీరు గమనిస్తే మధ్యలో కొన్ని కర్రలు బల్లలు వేసి అటువైపున వరకు దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక మ్యాసివ్ క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. చోసిటీ కిష్ట్వార్ జిల్లా జమ్మూ కాశ్మీర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో కిష్ట్వార్ జిల్లా చోసిటీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఏరియాస్ ఆర్ ఫియర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ క్యాజువాలిటీస్ అండ్ డ్యామేజ్. ఇంకా మృతుల సంఖ్య పెరిగొచ్చట. ప్రస్తుతానికి 12 మంది ఈ ఘటన కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. సో మల్టిపుల్ క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉన్నాయి. కుల్లూలో జరిగింది, లాహుల్ స్పిటిలో జరిగింది, ధరాలి విలేజ్లో చోటు చేసుకుంది, ఉత్తరాఖండ్లో, తర్వాత వాయినాడ్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది, యమునోత్రిలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది, తర్వాత కేదార్నాథ్ వ్యాలీలో హిమాచల్ ప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన చోసిటీ అనేటువంటి ఏరియాలో చోటు చేసుకుంది. మాతా మత్స్యయాత్రకు సంబంధించినటువంటి ఆ ఘటనలో చాలామంది కూడా మచాలి మఠ యాత్రకు సంబంధించినటువంటి యాత్రికులంతా కూడా అందులో చిక్కుకుపోయారు. సో ఈ ఘటన పైన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర శర్మ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రి ఆయన డాక్టర్ జితేంద్ర సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మాట్లాడి తెలుస్తోంది. కిష్ట్వార్ అనేటువంటి ఆ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి అక్కడికి 9 అంబులెన్సులు చేరుకున్నాయి. సో 9 అంబులెన్సులు చేరుకొని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. వాలంటీర్స్ చేరుకున్నారు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఇళ్ళ కింద మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో ఇళ్ళన్నీ దెబ్బతింటున్నాయి. ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. మరోవైపుగా కొండ చెరువులు విరిగిపడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణమే అక్కడ దర్శనమిస్తోంది. ఎటువైపు చూసినా సమీప ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోవడం చూస్తున్నాం. సో ఘాట్ రోడ్ పైన ఉన్నటువంటి ఆ రోడ్డు మొత్తం కూడా, ఘాట్ రోడ్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఆ బురద నీళ్లు ఇతరత్ర నీళ్లు మొత్తం కూడా ఇళ్ళలోకి చేరుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడండి, ఒక దగ్గర కంప్లీట్గా అటువైపునటువంటి ఆ యాత్రకు మొత్తం డైరెక్ట్గా ఘాట్ రోడ్ పైన జరిగింది కాబట్టి అటువైపునటువంటి ఆ మఠయాత్రకు వెళ్ళినటువంటి ఆ యాత్రికులంతా ఇటువైపుకి రావడం కోసం బల్లలు ఇతరత్ర కర్రల్ని ఏర్పాటు చేశారు. సో ఇటీవల కాలంలో ఉత్తరకాశీ జిల్లాలో ఉత్తరాఖండ్లో కూడా ధరాలి విలేజ్లో ఇదే రకంగా ఉప్పొంగింది. వాగులు ఉప్పొంగాయి, నదీ ప్రవాహం ఉప్పొంగింది. అయితే అక్కడ కూడా ఇదే మాదిరిగా ఒక ఘటన చోటు చేసుకుంది. సో ధరాలి విలేజ్లో కూడా ఇదే స్థాయిలో ఒక ఘటన చోటు చేసుకొని అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, క్లౌడ్ బర్స్ట్ జరిగింది. సో ధరాలి అండ్ సుకీటాప్ ఈ 2 జిల్లాలో, ఈ 2 ఏరియాస్ కూడా కంప్లీట్గా కోతకు గురయ్యాయి. గ్రామాలే పూర్తిగా ఉప్పొంగాయి. ఒక్కసారి ఇప్పుడు జరిగేటువంటి ఆ క్లౌడ్ బర్స్ట్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ఇప్పటివరకు అయితే 12 మంది చనిపోయారన్నట్టుగా అధికారికంగా అక్కడి అధికారులు ధృవీకరించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగొచ్చని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. కిష్ట్వార్ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు అక్కడికి చేరుకుంది. చిసోటి విలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా, చిసోటి విలేజ్ మొత్తం కూడా పూర్తిగా ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా నీట మునిగిపోయినట్టు తెలుస్తోంది. చాలా వరకు ఇళ్ళలోకి నీరు చేరుకున్నాయి. సో నివాసాలు, కొన్ని వందలాది ఇళ్ళు పూర్తిగా కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా స్వెప్ట్ అవుట్, అంటే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి కొన్ని చెక్కతో నిర్మించిన ఇల్లు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయట. సో కనీసం అటువైపునటువంటి వారిని కాపాడలేకపోతున్నామనే రకంగా వారితో చెప్తూ ఉన్నారు. సో అక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న చిన్న పిల్లల్ని బయటికి తరలిస్తున్న విజువల్స్ చూస్తున్న. యాజ్ పర్ ఏఎన్ఐ చెప్తున్న ప్రకారంగా క్లౌడ్ బర్స్ట్ కారణంగా పెద్ద ఎత్తున అక్కడ ఒక విధ్వంసం జరిగింది. చిన్న పిల్లల్ని, వారి మృతదేహాలని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతోంది. రెస్క్యూ సిబ్బంది కూడా ఆ విజువల్స్లో కొంత
బయటికి తీసుకొస్తున్నారు. యాజ్ పర్ ఏఎన్ఐ మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. సో ఇంకా చాలా కొంత అన్నెసరీ ఇష్యూస్ కూడా అక్కడ జరిగినట్టు తెలుస్తోంది. సో ఈ ఘటనపై డాక్టర్ జితేందర్ సింగ్ రియాక్ట్ అయ్యారు. జస్ట్ నౌ స్పోక్ టు డిప్యూటీ కలెక్టర్ కిష్ట్వర్, ఎస్హెచ్ పంకజ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కిష్ట్వర్, అంటే కిష్ట్వర్ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్తో ఇప్పుడే మాట్లాడానని చెప్పి పంకజ్ కుమార్ శర్మతో మాట్లాడాను. ఆఫ్టర్ రిసీవింగ్ అన్ అర్జెంట్ మెసేజ్ ఫ్రమ్ లీడర్ ఎల్ఓపి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లోకల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ, massive cloud burst in Chisoti area which could result in substantial casualty. Administration has immediately swung into action. Rescue team has left for the site. Damage evaluation and necessary rescue and medical management arrangements being made. My office receiving regular updates. All possible assistance will be provided. So Dr. Jitendra Singh, Mantri MOS, Minister of దీనికి సంబంధించిన అఫైర్స్ మినిస్టర్, ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడే అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడాను, సంబంధిత అధికారులతో కూడా మాట్లాడాను, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నా అని చెప్తున్నారు ఆయన. ఇప్పటికే 12 మంది మరణించారు. 12 మంది మరణిస్తే ఇంకా మరణాల సంఖ్య పెరగొచ్చు అని చెప్తున్నారు. సో కొన్ని పదుల సంఖ్యలో అంబులెన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. కంప్లీట్లీ స్వెప్ట్ అవుట్. ఆ గ్రామం కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. మచాలి మత్యాత్ర రూట్ కంప్లీట్గా ట్రాప్ ఈ యొక్క కోతకు గురైంది. అటువైపున ఉన్నవారు కనీసం రాలేకపోతున్నారు. ఆ ఘాట్ రోడ్ పైన ప్రయాణిస్తున్న వారందరి కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ కార్లన్నీ కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఏకంగా 93 mm అంటే 9.3 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్. సో 9.3 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ అక్కడ చోటు చేసుకుందట. సారీ 19 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్ చూడండి, గమనించండి. అక్కడ మనుషులు కొట్టుకుపోతున్న విజువల్స్ కనబడుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగడంతో అక్కడ నివాసాలే కొట్టుకుపోతున్నాయి. కంప్లీట్ అక్కడ మీకు ఆ సిల్వర్ కలర్లో కనబడుతుంది. అంతా కూడా ఒక ల్యాండ్ స్లైడ్స్, మట్టి, అదంతా మట్టి, ఆ మట్టి కొట్టుకుపోతున్నాయి అవన్నీ కూడా. సో అక్కడ ఒక మనిషి పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు విజువల్స్లో కరెక్ట్గా గమనించండి. ఒక మనిషి పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తుంటే కంప్లీట్గా అందులో కార్లు కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి జేసీబీ ఇతరత్ర కన్స్ట్రక్షన్స్ పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. ఆ ఇళ్లలో నుంచి అక్కడ ఉంటే ఒక షెడ్ ఏర్పాటు చేశారు. అదొక ఆ ఇళ్లలో నుంచి కూడా, ఆ షెడ్లో నుంచి కూడా చాలా తీవ్రంగా నీళ్ళు వస్తున్నాయి. పూర్తిగా షెడ్ అంతా మునిగిపోయింది. చూడండి, ఇక్కడ ఒక మనిషి పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక మనిషి పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వరద పెరిగింది, ఆ నీళ్ళ తాకిడి పెరిగింది. దీంతో మళ్ళీ లోపలే అక్కడ కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సో ఇంకో చోట అక్కడ ఎటువంటి విజువల్స్ ఉన్నా చూడండి. పూర్తిగా ఇళ్లలోకి, ఆ ఎత్తైనటువంటి ప్రాంతం నుంచి ఇళ్ళలోకి పరుగులు పెడుతూ వస్తున్నాయి ఆ నీళ్ళన్నీ కూడా. సో ఇక్కడ ఆ విజువల్స్ను గమనిస్తే ఎంతటి భయానకమైన పరిస్థితి నెలకొని చూడండి. కొండల మధ్యలో నుంచి ఆ కొండరాలని చీలుస్తూ ల్యాండ్ స్లైడ్స్ కంప్లీట్గా కొండ చెర్లు విరిగిపడి ఆ బండరాళ్ళు, మట్టి మొత్తం కూడా ఈ నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్నటువంటి ఆ విజువల్స్ చూస్తే కొంత భయానకంగా ఉంది. చాలామంది అక్కడ టెంట్లు వేసుకున్నారు. మచాలి మఠయాత్రకు సంబంధించి వచ్చిన వారంతా కూడా ఆ నదీ ప్రవాహంలోనే కొంత సమీపంగా టెంట్లు వేసుకుని ఉన్నారు. ఇతరత్ర ఆ యాత్రకు వచ్చిన అందరూ యాత్రికులు అక్కడే టూరిస్ట్ స్పాట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతలోనే ఎవరు ఊహించి